హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈరోజు ఒక టాపిక్ గురించి నేర్చుకుందాం. ఏంటంటే అది మనకి హెడ్ అండ్ ఫుటర్ పేజ్ నెంబరు ఎంఎస్ వర్డ్లో ఎలాగవ్వాలో మనకు అందరికీ తెలుసు. కానీ పేజ్ నెంబరు మనం అనుకున్న పేజ్ నుంచి రావాలంటే ఏం చేయాలి అది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా మనం ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ని ఒక దాన్ని తీసుకుందాం. అంటే స్టార్ట్లోకి వెళ్ళి టాస్క్ బార్ మీద ఉన్న స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే మీరు వస్తుంది. సెర్చ్ బార్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మైక్రోసాఫ్ట్ వర్డ్ ఏదైనా వెర్షన్ తీసుకోవచ్చు. దాంట్లో నేను 2007 తీసుకున్నాను. ఇంకోటి విండో ఎలా ఉంటుంది, ఎలా ఉన్న తర్వాత ఆటోమేటిక్గా చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ పేజ్ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ చూసారు కదా, పేజ్ 1లో ఫస్ట్ పేజ్ ఉంది. ఎంటర్ చెప్పుకుంటూ వెళ్తే మీకు తెలుసు కదా 2-3 పేజీలు వస్తాయి. మనకి ఎన్ని పేజీలు కావాలంటే నేను పేజీలు వస్తుంటే బ్లాంక్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు తర్వాత చిట్ట చివరిని కర్సర్ ఉన్నాయి టైప్ చేసుకుంటారు. ఇదే టచ్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి కదా. సరే, మామూలుగా ఏం జరుగుతుంది చూద్దాం. మామూలుగా పేజ్ నెంబర్ ఇస్తే ఇక్కడ మన పేజ్ నెంబర్లు ఏమి అవ్వలేదు. చూడండి, కావస్తే చూడండి, టాప్లో కానీ బాటంలో కానీ మన పేజ్ నెంబర్లు ఏమి అవ్వలేదు. సో ఇప్పుడు మామూలుగా పేజ్ నెంబర్ ఇచ్చేద్దాం. ఏమొద్దు, ఇన్సర్ట్లోకి వెళ్తాం కదా. ఇన్సర్ట్ ట్యాబ్ను క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దాంట్లో పేజ్ నెంబర్ అని ఉంటుంది కదా. ఆటోమేటిక్గా మన బాటమ్ ఆఫ్ ద పేజ్ కానీ టాప్ ఆఫ్ ద పేజ్ కానీ పేజ్ మార్జిన్స్లో కానీ కరెంట్ పొజిషన్లో కానీ అక్కడితో ఇచ్చుకోవచ్చు. మనం మామూలుగా బాటమ్ ఆఫ్ ద పేజ్ కంటాం. ఏమవుతుంది చూద్దాం. ఫస్ట్ చూడండి, స్టార్టింగ్లో వచ్చేసింది. ఫస్ట్ పేజ్కి 1, సెకండ్ పేజ్కి 2, థర్డ్ పేజ్కి 3, ఫోర్త్ పేజ్కి అలాగే ఫిఫ్త్ పేజ్కి అలాగే వచ్చేసింది. అయితే ఇక్కడ నేను ఏంటంటే మనకు కావాల్సింది టాస్క్ ఏంటంటే ప్రస్తుతం ఫస్ట్ పేజ్కి నెంబర్ రాకూడదు. మన కర్సర్ ఎక్కడ ఉందో అక్కడ క్లిక్ చేసుకుని చూడండి, కర్సర్ ఎక్కడ ఉందో నేను డబుల్ క్లిక్ చేసినప్పుడు ఫుట్టర్లో వచ్చింది. తెలుసు కదా మీకు, పేజ్కి కింద భాగంలో ఫుట్టర్లో మనం వచ్చారు. సో పైన భాగంలో హెడర్ క్రియేట్ అవుతుంది, కింద భాగంలో ఫుటర్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ అనేది ఎక్కడ రావాలంటే రెండో పేజీ నుంచి రావాలి. కానీ కింద రెండో పేజీలో చూడండి, ఈ డాక్యుమెంట్లో రెండో పేజీలో 2 అని ఉంది. ఈ 2 పేజీలు ఏం రావాలి, మనకి 1 రావాలి. ఏం చేయాలో చూద్దాం. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను, బిగినర్స్ కోసం. చూడండి ఒకసారి ఏం చేద్దామో చూద్దాం. సో ఫర్ సపోజ్ మనం ఏం చేయాలంటే ఫర్ సపోజ్ ఇప్పుడు అది ఉంది కదా, సెలెక్ట్ అయి ఉంది, అలా ఉంచండి. మన ఇక్కడ చూడండి, డిజైన్లో డిజైన్ ట్యాబ్ని క్లిక్ చేస్తే అక్కడ డిఫరెంట్ ఫస్ట్ పేజ్ అన్నమాట. డిఫరెంట్ ఫస్ట్ పేజ్కి చెక్ బాక్స్ ఉంది. అక్కడ డిఫరెంట్ ఫస్ట్ పేజ్కి చెక్ బాక్స్ ఉంది. చెక్ బాక్స్ అంటే తెలుసు కదా, సెలక్షన్స్ ఏమైనా చేసుకోవచ్చు. అలాంటి చెక్ బాక్స్ ఉంటే ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు గమనించారు లేదా, ఫస్ట్ పేజ్లో అక్కడ ఏమీ లేదు. ఉన్న 1 కాస్త ఏమైపోయిందండి, 0 అయిపోయింది. ఉన్న కాస్త ఏమైపోయింది, డిసప్పియర్ అయిపోయింది. ఏమీ లేదు, 0 కూడా లేదు అక్కడ. సో అలాగే డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి డిఫరెంట్ ఫస్ట్ పేజ్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళిన డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఫస్ట్ పేజ్ అని చెక్ బాక్స్ని చెక్ చేసిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ చూడండి. ఓకే, వెళ్ళిన తర్వాత చూడండి, ఇన్సర్ట్లోకి వెళ్ళి పేజ్ నెంబర్లోకి వెళ్ళి ఫార్మేట్ పేజ్ నెంబర్స్లోకి వెళ్ళి అక్కడ చూడండి, ఇక్కడ ఫార్మేట్ పేజ్ నెంబర్స్ ఎక్కడికి వెళ్ళివ్వండి, ఇన్సర్ట్లోకి వెళ్ళి పేజ్ నెంబర్స్లోకి వెళ్ళిన తర్వాత పేజ్ నెంబర్ ఫార్మేట్ పేజ్ నెంబర్స్లోకి వెళ్ళిన తర్వాత నెంబర్ ఫార్మేట్ ఉంది అక్కడ 1 2 3 మనం 1 2 3 ఇస్తున్నాం కదా, 1 2 3 ఇస్తున్నాం. ఓకే, రిజిస్ట్రీని కూడా ఇచ్చుకోవచ్చు, కాకపోతే రెజల్యూలో 1 2 3 ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉండే 2 ఆప్షన్ బటన్లు ఉన్నాయి. ఏదో సెలెక్ట్ అవుతుంది. కంటిన్యూ ఫ్రమ్ ప్రీవియస్ సెక్షన్, ముందు సెక్షన్ నుంచి కంటిన్యూ అయ్యేలాగా. అది కాదు కదా, మనకి స్టార్ట్ అని ఆప్షన్ ఉంది. చూడండి, ఇక్కడ పోయే ఆప్షన్ ఇక్కడ వచ్చింది సెలక్షన్. ఈ సెలక్షన్ అయిన తర్వాత ఇక్కడ 1 అని ఉంది కదా, 1 0 చేయండి. 0 చేసి ఓకే చెప్పండి. ఓకే చెప్పిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలు క్లిక్ చేయండి. ఫస్ట్ పేజ్కి పేజ్ నెంబర్ ఉండదు.
సెకండ్ పేజ్కి ఫస్ట్ అని వచ్చింది. సెకండ్ పేజ్కి ఏమొచ్చింది? ఫస్ట్ అని వచ్చింది. నెక్స్ట్ తర్వాత పేజ్కి సెకండ్, తర్వాత పేజ్కి థర్డ్, తర్వాత పేజ్కి ఫోర్త్. చూడండి అసలు యాక్చువల్గా ఎన్ని పేజీలు చూడండి, స్టేటస్ బార్లో చూడండి ఎన్ని పేజీలు ఉన్నాయి యాక్చువల్గా 5 of 5. 5 of 5లో అంటే 5వ పేజీలో ఉన్నాం కూడా 5 of 5 ఉంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకుంటే 1 of 5 అని ఉంది, కానీ ఫస్ట్ పేజీలో 1 వచ్చింది అక్కడ రాలేదు. కానీ సెకండ్ పేజ్ చూడండి 1 వచ్చిందిగా, ఓకే. థర్డ్ పేజ్ చూడండి 2 వచ్చిందిగా, ఓకే. తర్వాత ఫోర్త్ పేజ్ చూడండి 3 వచ్చిందిగా, ఓకే. ఫిఫ్త్ పేజ్ చూడండి ఇదన్నమాట. సో చిన్న చిన్న డౌట్లు ఇవి. థ్యాంక్ యూ అనండి. అంటే మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే పేజ్ నెంబర్ని మనం అనుకున్న పేజ్ నుంచి ఇవ్వాలంటే ఏం చేయాలన్నది నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. ఉండండి.